For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు నిపుణులు, అలాగే లలిత అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ నానాజీ పట్నాయక్ గురువు గారు. మరి గురువు గారితో మాట్లాడి మనకున్న ధర్మ సందేహాలన్నింటినీ క్లియర్ చేసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, మనం ఏదైనా పూజ చేసినప్పుడు కానీ, లేదంటే మనకి మనసు బాగాలేనప్పుడు కానీ, సో ఈ మంత్రం చేయండి మీకు పూజలో కలిసి వస్తుంది, లేదంటే ఈ మంత్రం జపించడం వల్ల మీకు బాగుంటుంది అనేసి అని అంటారు. అంటే మంత్రాలు మనం జపించడం వల్ల, మంత్రం చదవడం వల్ల కానీ పవర్స్ వస్తాయి అనేసి అని అంటారు. నిజంగా మంత్రం చేయడం వల్ల పవర్స్ అనేవి వస్తాయి అంటారా గురువుగారు? ఒకవేళ మంత్రం చేస్తే అది ఏ సమయాల్లో చేయాలి అంటారు? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మంత్రము చేయడం వల్ల అసలు ఎనర్జీ ఎలా వస్తుంది అనేది తెలియాలి అంటే ఫస్ట్ మీకు దాని బేసిక్ మూలం తెలియాలి. ఎలా అంటే విశ్వంలో మొత్తం విశ్వం ఉంది చూసారా, అన్ని రకాల ఎనర్జీస్ ఉన్నాయి. దేవతా ఎనర్జీ ఉంది, క్షుద్రమైన ఎనర్జీ ఉంది, పిశాచమైన ఎనర్జీ ఉంది, రకరకాల ఎనర్జీస్ ఉన్నాయి. దేవతలు, యక్షులు, గంధర్వులు, అప్సరసలు కూడా ఉపాసన చేస్తూ ఉంటారు. రకరకాల ఎనర్జీస్ ఉన్నాయి. ఆ ఎనర్జీస్లో మీరు దేన్ని ఉపాసించి మాటి మాటికి చేస్తూ ఉంటే వస్తుంది. అయితే ఇక్కడ చాలామందికి సందేహం ఏమొస్తుందంటే, ఏమంటే పలానా అక్షరాలు కలిపి అంటూ ఉంటే ఎందుకు రావాలి? మీరు సాఫ్ట్వేర్లో చూడండి, ఒక కోడింగ్ ఉంటుంది సాఫ్ట్వేర్కి. ఆ కోడింగ్ టైప్ చేస్తే అక్కడ అది ఇంకో రకంగా మార్పు వస్తుంది. ఒక్కొక్క లెటర్ని టైప్ చేస్తే మనకు ఒక్కొక్క వర్డ్ అనేది, ఒక్కొక్క సెంటెన్స్ కానివ్వండి, ఒక్కొక్క పిక్చర్ కానీ జనరేట్ అవుతుంది. వాళ్ళు కోడింగ్ చేస్తారు, ఒక పిక్చర్ రావడానికి ఒక కోడింగ్ ఉంటుంది. ఆ కోడింగ్ని టైప్ చేయగానే పిక్చర్ జనరేట్ అవుతుంది. అదేంటంటే కోడింగ్ పిక్చర్ ఎట్లా తయారవుతుంది, పిక్చర్ కోడింగ్ రూపంలో ఎందుకు మారుతుంది అంటే, మన శాస్త్రాల్లో కూడా ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఐం అనగానే సరస్వతి శక్తి. ఓకే, అలాగా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉందని చెప్పని తపస్సులో మన యొక్క మహర్షులు తెలుసుకొని మనకు అందించడం జరిగింది. అయితే ఇక్కడ కొన్నేమో బీజాక్షర సంబంధంగా, ఈ బీజాక్షర సంబంధించినటువంటివన్నీ కూడా గురువుల ద్వారా తీసుకోవాలి, డైరెక్ట్గా మీకు మీరుగా తీసుకోవడానికి వీల్లేదు. కొన్ని లలితా సహస్రనామాస్ ఉంటాయి, లేదా విష్ణు సహస్రనామాలు ఉంటాయి. అది కూడా స్పష్టంగా గురువుల దగ్గర నేర్చుకునే చదవాలి. లేదంటే మీరు వినగా ఎక్కడ మనం తప్పుకోకుండా నేర్చుకోవచ్చు, ఓన్గా కూడా నేర్చుకోవచ్చు, తప్పేం కాదు. ఇవేంటంటే బయటికి చూడడానికి నామాలుగా కనిపిస్తాయి. ఈ నామాలు ఎవరైనా చేయొచ్చు, తప్పులేదు. ఇప్పుడు శ్రీమాత్రే నమః ఉంది, ఎవరైనా చేయొచ్చు. దీనికి గురుపదేశం కానీ ఏమీ అక్కర్లేదు. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఎందుకంటే ఇవి చూడడానికి నామాలుగా కనిపించిన బీజాక్షరాలతో సమానమైనటువంటి శక్తి ఉంటుంది వీటికి. అపౌరుషములు అంటారు. అంటే వేదమంత్రాలను మనం అపౌరుషములు అంటాం. అంటే ఏమిటి, ఎవరో రచించినవి కాదు, పురుషులు రచించింది కాదు, భగవంతుడి ద్వారా వచ్చినటువంటిది. అదేవిధంగా లలితా సహస్రనామాల్లో కూడా అమ్మవారి లోపల నుంచి ఆ యొక్క నిండు సభలో 8 కిరణాలుగా బయటకు వచ్చి ఆ యొక్క వసిన్యాది వాగ్దేవతలు అంటారు. ఆ వసిన్యాది వాగ్దేవతలు ఆ నిండు సభలో అమ్మవారి గురించి మొత్తం కీర్తించడం జరిగింది. అదే లలితా సహస్రనామాస్. అదేవిధంగా విష్ణు సహస్రనామాస్ ఎలా వచ్చాయి మీకు ఐడియా ఉంటుంది. ఆ యొక్క భీష్ముల వారు అంపశయ్య మీద ఉన్నప్పుడు విష్ణు గురించి చెప్పడం జరిగింది. అలా ఏంటంటే భీష్మ పితామహుడు అష్టవసువుల్లో ఒక కథను చెప్పినందుకు దానికి అంత పవర్. ఆ కృష్ణుడి గురించి, ఆ విష్ణు గురించి చెప్పడం వల్ల ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు వచ్చి చెప్పినందుకు అంటే ఏమిటి, వీటికి ఏంటి, వేదంతో సమానమైనటువంటి పవర్ ఉంటుంది. అందుకే ఎవరైనా సరే వీటిని కానీ నిత్యము జపించినట్లయితే ఒక ఎనర్జీ మనం విశ్వం నుంచి తీసుకుంటాం. ఆ ఎనర్జీ ఏం చేస్తుందంటే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎలా అంటే అమ్మ, బయట ఇప్పుడు బాగా చలేస్తుందని చలిని తీసేయలేం మనం. చలి మనకి తగలకుండా ప్రొటెక్ట్ చేసుకోగలం. ఒక స్వెటర్ వేసుకోనో, లేకపోతే ఒక నిప్పు ముట్టించి దాని ముందు కూర్చోవడమో చేయగలం. అంటే మీకున్నటువంటి సరౌండింగ్ లో ఉండేటువంటి దాన్ని మీరు ఎనర్జీని క్లియర్ చేసుకోగలరు. అంతే కదా. అలాగే ఇక్కడ చాలా మందికి ఏంటంటే, నేను ఎందుకు ఇది అనుకుంటే ఎందుకు జరగాలి అని అనిపిస్తుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మీరు చూడండి, ఎవరైనా మీరు గమనించండి, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్న ఫోన్ వచ్చింది అంటాం. అవును, ఖచ్చితంగా. అవునవును, సో ఇప్పుడే ఇలా అనుకున్నాను మీరు వచ్చారు అంటారు. అవునా. ఎవరైనా ఆవలిస్తే మనకు ఆవలింత వస్తుంది. అది బయట కావచ్చు, ఫోన్లో కావచ్చు. ఫోన్లో అక్కడ ఆవలిస్తే ఇక్కడ మనకి ఎందుకు వస్తుందండి? అవును, అంటే ఒక టెలిపతి అంటాం దాన్ని మనం. టెలిపతి అంటే ఏంటంటే, మనం ఏదైనా ఒక మనసులో మనిషి గురించి అనుకుంటూ ఉంటే ఫోన్ రావడము, ఇట్లాంటివి జరుగుతుంటాయి.
అది ఎలా అంటే ఏమిటి, విశ్వంలో ప్రతి దాంతో కనెక్ట్ అయ్యి ఉంది. ఆ కనెక్ట్ అయ్యి ఉన్నటువంటిది మనిషికి ఉంటుంది. అదేవిధంగా ఒక అక్షర రూపంలో, బీజాక్షర రూపంలో ఒక దేవత శక్తి దాగి ఉంటుంది. మంత్రము అంటే మననాత్రాయతే మంత్ర, అంటే మీరు మాటిమాటికి మననం చేయడమే మంత్రం. మీరేం చేస్తున్నారు, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి, శ్రీం అనే బీజాన్ని మంత్రం చేస్తూ ఉన్నారు అని ఉదాహరణకి. శ్రీం 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 అంటూ ఉంటే మీకు ఏమవుతుందంటే మీ మైండ్లో, మీ యొక్క ఆలోచనల్లో లక్ష్మి అంటే ఏంటి, గుర్తింపు అని అర్థం. డబ్బులని కాదు, గుర్తింపు. ఆ గుర్తింపు వస్తే మీకు డబ్బులు వస్తాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు ఈ కెమెరామ్యాన్ ఉన్నారు, బాగా చేస్తున్నాడు అనుకోండి, అరే ఆయన మ్యాథ్స్ దీంట్లో మ్యాథ్స్ భక్తిలో ఎవరో బాగా కెమెరా బాగా చూపిస్తున్నారు అని మీకు ఒక గుర్తింపు వస్తుంది. మీరున్నారు, బాగా యాంకరింగ్ చేశారు అనుకోండి, మీకు ఒక గుర్తింపు వస్తుంది. అట్లా ఒక టిఫిన్ సెంటర్ వ్యక్తి ఉన్నాడు, టిఫిన్ బాగా చేస్తున్నాడు, ఇడ్లీలు దోశలు అన్నీ చాలా బాగున్నాయి, గుర్తింపు వచ్చి జనాలు అక్కడికి వస్తారు కొనుక్కోవడానికి, తినడానికి. అట్లా ఏంటంటే లక్ష్మి అంటే గుర్తింపు. మీకు గుర్తింపు రావడానికి మీరు ఏం చేయాలో దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తారు, ఆ బీజాక్షరం ఉన్నటువంటి ఆ యొక్క దీనివల్ల. ఇప్పుడు చూడండి, కొంతమందికి ఏదో షాక్ అయిందండి ఆ రోజు, అది చూశాడు దానివల్ల అలా అయిపోయాడు అంటాం. ఏ రోజు అది చూసి ఎందుకు అలా అయిపోవాలి అంటే అది అతని బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపించింది, అవునా? అట్లాగే కొంతమందికి ఏంటంటే అనర్గళంగా వాక్శుద్ధి ఉంటుంది, అనర్గళంగా ఏమి ఉంటాయి, అవన్నీ ఏమిటి, పూర్వజన్మలో వచ్చేటువంటి ఆ యొక్క పుణ్యం అనుకోండి. ఇక్కడ ఏమిటంటే కొంత ఏమో మనం పూర్వజన్మ పుణ్యం బట్టి సంపాదించుకుంటాము, మంత్రం ద్వారా ఈ జన్మలోనే సంపాదించుకుంటాం. పూర్వజన్మలో పుణ్యంలో వచ్చిందేమో మనకు వస్తుంది, అది ఎక్కడికి పోదు. కానీ ఇప్పుడు కావాలనుకుంటున్నప్పుడు మంత్రం చేసుకోవాలి. దీనికి చాలామంది మంత్రానికి చింతకాయలు రాలుతాయి అంటారు. చింతకాయలు రాల్చడానికి మంత్రం ఎందుకు, రాయితో కొడితే పడుతుంది చింతకాయ. కానీ మంత్రం ఏంటి, నీకు కొత్తగా ఈ జన్మలో నీకు ఒక శక్తిని రావడానికి. ఎందుకంటే మీరు అంటే ఈ మంత్రం ఎంతవరకు ఎనర్జీ ఉంటుంది అన్నది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఏదైనా ఒక మంత్రం చేయండి, మంత్రం చేసిన తర్వాత మనకి ఇట్లా ఒక ఈ మధ్య ఎప్పుడో వచ్చే చాలా రోజులు అయింది మనకి ఆరా మిషన్స్ అంటారు. ఈ ఆరా మిషన్ మీ దగ్గర ఇట్లా పెడితే మంత్రం బాగా చేసిన వ్యక్తికి ఆరా ఎక్కువ ఉంటుంది, ఆ మంత్రం జపించిన వెంటనే ఆరా ఎక్కువగా ఉంటుంది. మంత్రం జపించిన వ్యక్తి దగ్గర తీసుకొచ్చి పెడితే ఆరా క్లోజ్గా ఉంటుంది, అంటే ఆరా తక్కువగా ఉంటుంది. ప్రతి మనిషికి కొంత ఆరా ఉంటుంది. ఇప్పుడు ప్రతి మనిషికి అతని బాడీ నుంచి ఇంతవరకు ఒక ఆరా ఉంటుంది. కానీ ఎక్కువ మంత్రం జపించే వ్యక్తికి ఆ యొక్క ఆరా ప్రభావం పెరుగుతుంది. అప్పుడేంటి, మీకు ఏదైనా నెగటివ్గా మీకు సంఘటన జరగాలి లైఫ్లో, అది యాక్సిడెంట్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా దుస్సంఘటన జరగాల్సినటువంటి విషయం అది మీ దగ్గరికి రాకుండా ఆగుతుంది ఆ మంత్రం వల్ల. అంటే మనల్ని మనం రక్షించుకోగలం మంత్రం వల్ల, మనల్ని మనం ఏదైనా సరే సాధించుకోగలము, మనం ఏదైనా పొందాలంటే పొందగలము, మనల్ని మనం రక్షించుకోగలము, మనకు ఉన్నటువంటి కర్మని తొలగించుకోగలం. పూర్వజన్మలో ఏదో పాపం చేసాము, ఆ పాప కర్మ కూడా దగ్ధం అవుతుంది. అయితే దేనికి ఏ మంత్రం, ఎలా అయితే మనం మెడిసిన్స్ ఎట్లాగా పలానా దానికి పలానా మెడిసిన్స్ వేసుకున్నాం ఎట్లా అంటామో, అలాగే దేనికి ఏ మంత్రం అనేది తెలుసుకోవాలి. అలా తెలుసుకొని చేసినట్లయితే 100%. ఎందుకంటే నేను లలితాసహస్రనామాల్లో అమ్మవారి అనుగ్రహం వల్ల పలానా చేసుకోండి అన్నప్పుడు చాలా కొన్ని వేల మందికి లాభం కలిగింది, స్వయంగా నేనే సాక్ష్యం దానికి. మీరే స్వయంగా మంత్రం ఇచ్చారు. ఓకే గురుగారు, మీరు చెప్పారు ఇప్పుడు దేనికి ఏ మంత్రం చేస్తే ఉంటుంది అని చెప్పేసి. మరి దేనికి ఏ మంత్రం చేస్తే బాగుంటుంది అంటే రకరకాలు ఉంటాయి, బట్ సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఉదాహరణకి లలితాసహస్రనామాలే తీసుకోండి. జాబ్ రావాలి, ఇప్పుడు అందరికీ కావాల్సిన జాబ్ సెటిల్ అవ్వాలనుకోండి, 2 ఉంటాయి, 2గా చాలా ఉంటాయి, బట్ 2 చెప్తాను. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః చేసుకుంటే సరిపోతుంది. వివాహం అవ్వాలి, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. ఆల్రెడీ వివాహమై డిస్టర్బ్ అవుతున్నారు, గొడవలు వస్తున్నాయి, శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః. పనులు జరగట్లేదు, ప్రతిదీ మధ్యలో ఆగిపోతుంది, నిందలు పడుతున్నారు అనుకోండి, ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమః చేసుకోవచ్చు. అలా కాదండి, రోగబారిన పడుతున్నాం మాటిమాటికి, అలాంటప్పుడు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశిని అయి నమః చేసుకోవచ్చు. లేదంటే సక్సెస్ రావాలి, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః చేసుకోవచ్చు. ఇలా 1 కాదు 2 కాదు బోల్డ్ అన్న. మొన్న మధ్య అయితే నాకు ఒక అతను, నేను ఒక దీంట్లో చెప్పాను, ఏది ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనే మంత్రము మీకు కెరియర్ గ్రోత్కి పనికొస్తుంది, మోకాలు నొప్పులు ఉంటే పోతాయని చెప్తే, మా ఇంటి దగ్గర ఒక ఏజ్డ్ పర్సన్, ఒక 65 to 70 years ఉంటాయి, ఆల్మోస్ట్ 65 చేంజ్ ఉంటాయి అతను. అతను ఏం చేశారంటే, నేను ఇట్లాగే శివాలయంకి అప్పుడప్పుడు వెళ్తుంటాను, ఒక్కోసారి అంటే టైం బట్టి వెళ్ళంగానే, సార్ మీరు యూట్యూబ్లో చెప్పారు, నేను చేశాను, నాకు మోకాలు నొప్పులు పోయాయి అన్నాడు.
సంపుటీకరణ చేశాను లలిత సహస్రనామాలతో. ఓకే, మీరు యూట్యూబ్ లో చెప్తే అది చూసి అది అబ్బా తను- అమ్మవారి అనుగ్రహం ఎంత గొప్పది అంటే, అమ్మవారి లలిత సహస్రనామాలు ఎంత గొప్పవా అని నాకు చాలా భలే ఆనందం వేసింది. నిజంగా. అంటే ఆ పర్సన్ ఇప్పుడు మామూలుగా చిన్న ఏజ్ పర్సన్ కాదు కదండి, 65 to 70 ఇయర్స్ 65. అన్నప్పుడు అంత తొందరగా నయం అయ్యే విషయం కాదు అది. అవును, కొంచెం ఒక టైం మంత్రంతో నయం పడుతుంది. అవుతుందంటే ఏమిటి? అట్లాగే మనకి హనుమాన్ చాలీసా పఠించినప్పుడు ఆ యొక్క తులసీదాస్ గారు మరి అన్ని కోతులు ఒక్కసారిగా ఎందుకు వచ్చాయి? మంత్రబలంతోనే కదా, అవును, అంతే కదా. అంతే. అంటే మంత్రాన్ని ఏంటంటే మీరు మననాన్ని మీరు గనక నమ్మకంగా గనక మీరు చేసినట్లయితే 100% ఫలితం ఉంటుంది. ఓకే గురుగారు, మంత్రానికి ఎంత బలం ఉంటుంది? సో మంత్రం జపించడం వల్ల Yeah. మనలో బాడీలో ఎంత ఎనర్జీ అనేది ఫామ్ Yeah. అవుతుంది అనే దాని గురించి అయితే మాకు చెప్పారు. ఓకే గురుగారు, ధర్మ సందేహాల్లోనే మాకున్న ఆధ్యాత్మిక సందేహాలన్నింటినీ మాకు చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.